ఈ రిపోర్టింగ్ వ్యవస్థ మీద నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఆ రోజు జర్నలిస్టులు ఇద్దరు మాట్లాడారు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు కదా, ఈ రిపోర్టింగ్ మీద ఏం చెప్తాను? అసలు ఫస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు స్వేచ్ఛగా ఇంతమంది ఆయన పరిస్థితి తెలిసి చాలా మంది మన తెలంగాణ వాదులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిరు, మాట్లాడి వచ్చారు. చాలా మంది ఉద్యమకారులు అందరు కూడా వెళ్ళి పాపం ఆయన గురించి మొత్తం తీసి చూపించారు. ఆయన నిజ జీవితం ఎట్లుందో, ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, ఆయన ముస్లిం అని పక్కన పెడితే ఆయన ముస్లిం అని కూడా తెలియదు నాకు. ఫస్ట్ ఆయన పేరు కూడా తెలియదు కదా మనకి. ఆ ఇష్యూయే బయటికి వచ్చింది తప్ప ఆయన హిందువా ముస్లిమా అనే ఇది క్వశ్చన్ మాత్రం మనకు రాలేదు. అక్కడ సమస్యనే మనకు కనిపించింది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ రిపోర్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా స్వేచ్ఛగా వాళ్ళ ఛానల్స్ ఇంకా రన్ చేస్తున్నారంటే అది మన లోపమే, వ్యవస్థ లోపం. ఫస్ట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, అక్కడ ఇప్పుడు క్వశ్చన్ చేసింది వాళ్ళే. అట్లాంటప్పుడు వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆయన సామాన్యుడు కాబట్టే ఆయనకి చట్టాలు మరి తెలుసో తెలియదు, ఆయనకంత అవమానకరమైన జీవితం, ఆయనకి మొత్తం ప్రశ్నలు ఎదురైతున్నా ఆయన అట్లే భరిస్తున్నాడు తప్ప చట్టాలను ఆశ్రయించలేకపోతున్నాడు. నేను అంటున్నా ఏంటంటే ఆయనకు జరిగిన అవమానానికి ఆయన అవమాన భారం వాళ్ళ మీద వేయాలి ఖచ్చితంగా. అవమానం చేసిరు కాబట్టి అవమానం కేసు, ఇట్లా నన్ను అవమానించారనే కేసు ఆ ఛానల్ మీద వేస్తే ఆ ఛానల్ ఊడగొట్టాలని అంటా నేను. ఎందుకంటే నిజంగా వాళ్ళు జర్నలిస్టులేనా, ఏ జర్నలిజం చేసిరు, ఏ కోర్సు చేసిరు? ఒకవేళ నిజంగా జర్నలిస్టులు అయితే ఈ విధంగా సామాన్యుని ఇబ్బంది పెడతారా? ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా కనీసము క్షమాపణ కూడా చెప్తలేరు. ఇప్పటికీ క్షమాపణ చెప్పకుండా ఇప్పటికీ ఇంత చర్చ జరుగుతున్నా వాళ్ళు చలామణి అవుతున్నారంటే ఇక్కడ వ్యవస్థ లోపమే కదా. ఏపీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లే, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎందుకు స్పందించట్లే, అందరిని అంటున్నానని ఎందుకు స్పందించట్లే? సామాన్యులు ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే మద్దతుగా నిలబడుతున్నారో ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అట్లాంటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మనిషికి మనిషే తోడు, ఏ రాజకీయ నాయకుడు కూడా తోడు నిలబడట్లే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు సామాన్యునికి సామాన్యుడే తోడు, ఆ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే తోడుగా నిలబడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దొంగలు. ఈ దొంగలు ఏంటంటే ఈ విషయాన్ని వీళ్ళు రియాక్ట్, ఎక్కువ చర్చ జరిగితే ఆ రేప్ కేసు కూడా బయటకు వస్తుంది అన్నట్టు వీళ్ళ భయం. ఇప్పుడు సీతక్క అంటుంది కదా, అసలు రేప్ కేసులు లాంటివి ఏం లేవు, అసత్య ప్రచారాలు చేస్తాం. అసత్య ప్రచారాలు ఏంది, వీడియోలు కూడా వచ్చినాయి కదా, అక్కడ జరిగిన గొడవ వీడియోలు కూడా వచ్చినాయి, సాక్ష్యాలు కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత అసత్య ప్రచారాలు అని ఎట్లా అంటారు? ఈ కేసుని అనమని చెప్పండి, ఈ బన్ను కేసు అసత్య ప్రచారం అని చెప్పండి. అక్కడ ఎక్కడ మిస్ అయిందంటే ఆ అమ్మాయి ఎవరో తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి గురించి బయట పెట్టొద్దు అని వాళ్ళ కుటుంబీకులు అనుకున్నారేమో, అందుకే అది చర్చలోకి రాలేదు. కానీ ఆ రేప్ కేసు లేకపోతే రచ్చరచ్చ ఇది. ఒకవేళ అది వచ్చింటే సీతక్క పదవికి ఎఫెక్ట్ కదా. ఆమె నెక్స్ట్ టైం